వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కష్టాలు బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు భగవంతుని తలుచుకుంటాం. రకరకాలుగా చెప్తూ ఉంటారు సలహాలు సూచనలు. ఆ గుడికి వెళ్ళు, ఈ గుడికి వెళ్ళు, ఈ పూజ చేయి, ఈ విధంగా చేయి, ఉపవాసం ఉండు, ఇట్లా ఇవన్నీ చేస్తే సరిపోతుందా రమగారు? వీటితో పాటు ఇంకా చేయాల్సింది ఏం లేదంటారా? ఇవన్నీ ఎవరు ఎప్పుడు ఎలా చెప్తారు జయ? ఏ మార్గము లేదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు, పిల్లాడికి ఉద్యోగం రాలేదు, వాడికి చదువు రావట్లేదు, లేకపోతే మా డబ్బులన్నీ పోతున్నాయి, మాకేదో అవుతుంది, మీ ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు, ఇంట్లో ఏదో నెగిటివ్ షేడ్స్ ఉన్నట్టు తెలుస్తుంది, ఇలా గోడు వెళ్ళబోసుకున్నప్పుడు జనరల్గా ఎవరైనా పిల్లాడికి ఉద్యోగం రావట్లేదు 4 ప్రయత్నాలు చేశాకేగా రావట్లేదని చెప్తారు, అంతేనా? ఏదైనా వేరే సలహా చెప్తారనే అడుగుతారు. అట్లాంటప్పుడు ఏం చెప్తాం మనం? మానవుల వల్ల కానివి మానవ ప్రయత్నంతో కాకుండా ఉంటే కనుక దైవ సహాయం తీసుకో. ఈ దైవ సహాయం తీసుకోవడానికి మనకి వివిధ రకాలైన మార్గాలు ఉన్నాయి. మనకు 5 మతాలు కనపడతాయి దైవ అనుసరణ మార్గాలు. శాక్తేయము, శైవము, వైష్ణవము, శాక్తేయము, సౌరము, గాణాపత్యము, 5 రకాలు. ఈ 5 రకాల దైవారాధనల్లోనూ మనకి ఫలితం లభించవచ్చు. బేసిక్ రూల్, నీ వల్ల కాకపోతే నువ్వేం చేస్తావు? నీ వల్ల కాల, ఏదో ఎత్తలేపోయావు, దారిపోయే సాయి గమనించి సాయి కొంచెం ఎత్తరా నాయన అంటే ఒక్కడొస్తాడు. సాయి నువ్వు ఇంకా 5-6 అయినా కూడా లేవలేకపోయారు, దేవుడా అంటావు. ఆ టైంకి దేవుడు కాదు, మనమే కదుపుతాం. దైవనామస్మరణ తర్వాత కదిలిందని మనకి తెలుస్తుంది. అంటే ఈ శక్తిని మించింది ఒక అతీతమైనది ఒకటి ఉన్నది అని మనకి ఫీల్ అవుతాం. ఎందుకంటే 2 గంటల నుంచి మనం 6 కలిసి లాగుతున్నాం ఆ వస్తువుని, 6 కలిసి నడుపుతున్నాం ఒక కథని. నడపటల్లా దైవనామస్మరణ తర్వాత దేవుడా నువ్వే దిక్కు, ఈసారి వెంకటేశ్వర స్వామిని కొబ్బరికాయ కొడతా, మామిడికాయ తెస్తా, చెప్తావు మామిడి పళ్ళు ఇస్తాను, ఒక అరటిపళ్ళ గెల సమర్పిస్తాను, 101 కొబ్బరికాయలు కొడతా, జుట్టు ఇచ్చేస్తా, వీడి జుట్టు కూడా ఇస్తాను, పక్కవాడి జుట్టు కూడా చూపిస్తావు. ఇవన్నీ చెప్పాక ఈ పని అవుతుంది. పని చేసింది నువ్వే అయినా ఏం చెప్పాక ఈ పని అయ్యిందో చెప్పు. మొదట మనది అంతా చెప్పుకున్నామా? ఆయన్ని పిలిచి నువ్వు నాతో ఉండు అని ఆయనకి చెప్పి ఆయన ఉన్నాడని నమ్మి పని చేస్తావు కదా. అవునండి. ఇప్పుడు దీపారాధన చేసేది ఏమిటి? దీపారాధన అనేది ఒక క్రియ కాదు, ఉట్టి క్రియగా దాన్ని భావించొద్దు. దైవనామస్మరణ చెయ్యి, దేవాలయానికి వెళ్ళు, ఓ పూజ చేసుకో, ఓ చోటకి వెళ్ళు, ఓ తీర్థంలో స్నానం చెయ్యి, ఓ ఉపవాసం ఉండు, రోజు ఒక కొబ్బరికాయ సమర్పించు, సుందరకాండ పారాయణ చెయ్యి, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదువుకో, గురుచరిత్ర పారాయణ చెయ్యి. ఇవన్నీ ఒట్టి క్రియలు కాదమ్మా, దాన్ని ఒట్టి క్రియగా భావించకూడదు. నీ నమ్మకం అనే పెట్టుబడి పెట్టి వెలిగించిన క్రియ అది. ఆ క్రియ చేసినప్పుడు ఆ క్రియ నీ వెనకాల ఉంటుందని నువ్వు నమ్ముతావు. ఒట్టి క్రియ అంటే ఏమిటి చెప్పు? ఈ వస్తువు తీసి ఇక్కడ పెట్టడం. దీపారాధన అట్లా చేయంగా మనం. అవును, శ్రద్ధగా చేస్తాం, నమ్మకంతో ఆస్థతోటి చేస్తాం. ఈ ఆస్థ మన వెనకాల నిలబడుతుంది. మనం ఈ ముందు ప్రజెంట్ చేసింది మన వెనక్కి వచ్చి నుంచుంటుంది, మన వెన్నుదన్నుగా ఉంటుంది. ఇది చేస్తే సరిపోతుందా అంటే చేస్తే కాదు, చేసి పారేస్తే కాదు, చేస్తూ ఉంటాయి. ఒకరోజు నువ్వు దీపం పెడితే, ఒకరోజు దేవాలయానికి వెళ్తే అవుతుంది పని అని ఎవరైనా చెప్తారామా? అస్సలు కాదు. నిత్య దీపారాధన అంటాం, అందులోనే మనం చెప్తాంగా రోజు దీపారాధన చేసుకో, 2 పూట్ల దీపారాధన చేయి. సాయంకాలం దీపారాధన మా ఇంట్లో అలవాట్లేదండి, మా వాళ్ళు ఒప్పరు అంటే నేను చెప్పా ఒకళ్ళకి జయ, అగరబత్తి వెలిగించండి ప్రతిరోజు. మీ ఇంట్లో పట్టం దేవుడి గుడి లేదు, హిందూసే, దేవుడి గుడి లేదు మాకు, మా ఇంట్లో 2 క్యాలెండర్స్ ఉన్నాయి. జరిగింది చెప్తున్నానమ్మా. వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఈ వాక్యాలు ఇప్పుడు చెప్తున్నా. ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు చెప్పడానికి ఈ వాక్యాలు పక్కన పెట్టుకున్నాను. నేను ఎవరెవరికి అగరత్తు వెలిగించుకోమని చెప్పానో, అగరవత్తులు చూపించండి, ధూపం వేసుకోండి అని చెప్పానో 100 మంది ఎస్ అని పెట్టాలి. ఈ వీడియో కింద మెసేజ్. ఒట్టి ధూపం నేను 100 మందికి చెప్పుంటాను జయ ఈ మాట. అదేలేండి. ఒట్టి ధూపం వెలిగించండి అమ్మా, అగరబత్తి వెలిగించండి, దండం పెట్టుకోండి, భగవంతుడా నాతో పాటు ఉండు, నేను ఏ పని చేయాలో ఆ పని పూర్తి స్థాయిలో చేస్తా, నేను ఇది చేసి అది మానేయను, అది చేసుకుంటా, నా పని నేను చేస్తా, నువ్వు నాతో ఉండు, నన్ను గెలిపించు,
నన్ను నడిపించు, నన్ను ముందుకు తీసుకెళ్ళు. నీ పట్ల నమ్మకంతో ఉంటాను నేను. ఏదైనా ఇస్తా కాదమ్మా, ఇవ్వటం కాదు, తాత్కాలికంగా ఇచ్చేయము, మనం ఇచ్చి వదిలేసేయము. పక్క వాళ్ళకి వాళ్ళు మనకి ఇచ్చిన పంచదార తిరిగి ఇవ్వటం లాంటిది కాదు భగవంతుడికి ప్రామిస్ చేయటం అంటే. మన ఆత్మతో మనం ప్రామిస్ చేసుకోవటం, మన కడుపుకి మనం అన్నం తింటం లాంటిది. ఇప్పుడు ఎవరికైనా పెట్టామనుకో జయ, అంత పెడతావు, వాళ్ళ పొట్ట చూస్తావు, నువ్వు తెలీదు, నీకు అంతేగా. చాలిందా లేదా వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి నీకు తెలియాలి. అదే నీ సంగతి అయితే నీ పొట్ట ఎక్కడ నిండుతుందో నీకు తెలుసు కదా. అంతే. ఇంకొక ముద్ద మజ్జిగాను, అబ్బో ఇంతైతే ఎక్కువైపోతుంది, ఇంతైతే నీకు తెలియదు, ఖచ్చితంగా తెలుస్తుంది. మనకు తెలుసు కదా. మనతో మనం మనలోని భగవంతుడికి మనం ప్రామిస్ చేస్తున్నాం. ఇది నమ్మి చేస్తే మీరు ఏ పని చేసినా మీ పని అవుతుంది. నమ్మకమే. అంటే ఇది ఒక క్రియగా చేయకూడదు. దీపారాధనో, దైవ దర్శనమో, దైవనామ స్మరణో, ఓ భజనో, ఓ ధూపదీప సమర్పణము, ఒక పంచోపచారాలు చేయటము, ఓ దేవాలయంలో ఎదురు ఒక సేవ చేసుకురావటము. రోజు వెళ్ళి దేవాలయం వాకిట్లో ముగ్గేస్తావా, దేవాలయం లోపల తుడుస్తావా, దీపాలు తుడిచిపెడతావా, వాళ్ళకి విగ్రహాలు తోంపెడతావా, నియమం నీకు నువ్వు చేసుకున్న ప్రామిస్ ప్రకారం చెయ్యాలి ఆ పని. ప్రామిస్ అంటే ఏంటమ్మా, నిలబెట్టుకునేది కాదు. అంతేగా. ఊరికే చేసి మానేసేదా కాదుగా. ఇలా చేస్తే మీరు ఇంకేం చేయక్కర్లా, మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని చేసుకోండి. మీరు ఒక ప్రామిస్ తీసుకుంటే దాని మీద నిలబడి ఉండండి. అది మీతో నిలబడుతుంది, మీ వెనకాల నిలబడుతుంది, మిమ్మల్ని నడిపించడం అది పరిగెత్తిస్తుంది. అంతే. ఇలా చేస్తే ఏదైనా అవుతుంది, సక్సెస్ అవుతారు, ముందుకెళ్తారు. సక్సెస్ అవ్వటానికి సరిపడా మార్గము, సక్సెస్ చేయటానికి సరిపడా మనిషో మీకు కనపడతాడు. ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితంలో ప్రశ్నించుకుంటే జయ, ప్రతి మలుపులోనూ మనకి సంబంధం లేని వ్యక్తులు ఎవరెవరెవరెవరో మనకి సహాయం చేస్తారు. గుర్తు చేసుకోండి. అవును కదా. ఆ మలుపు, ఒక స్టాపు, ఎక్కడో ఆగిపోయాం, మనకు అసలు తెలియదు. ఏదో ఒక వాక్యం, ఒక మాట, ఒక ప్రకటన, అదైనా మన అక్కడ తీసుకెళ్తుంది. ఈ ప్రకటనో, ఈ వాక్యమో, ఈ మనిషో ఎవడు, నువ్వు భగవంతుడి పట్ల పెట్టుకున్న నమ్మకం ఆ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనంతట మనం పుట్టలేదు, మనంతట మనం పెరగలేదు, మనంతట మనం చావము. ఇదంతా నడిపేవాడు ఒకడు ఉన్నాడన్న నీ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. ఆ నమ్మకానికి నువ్వు ఇచ్చేదే నువ్వు చేసే దీపారాధనో, దైవారాధనో, పూజో, పునస్కారమో, తీర్థయాత్రో, ఏదైనా తీర్థాటన చేయటమో, ఇవన్నీ కూడా దానికి నువ్విచ్చే బహుమతులు. అంతే. దాంతో ఏమవుతుంది, నీ నమ్మకాన్ని బూస్టప్ చేసుకుంటావు. నువ్వు ప్రతి వాకిట్లో నువ్వు ముగ్గేస్తారు జయ, ఏదో 2 గీతలు గీస్తావు. నువ్వు ఇంకొంచెం ఇంకా కాస్త బాగా పెద్ద ముగ్గు, వాకిలంతా చక్కగా తుడిచి బాగా శుభ్రంగా చేసి, దాన్ని ఇంకా తెల్లటి ముగ్గు తెచ్చి ఇంకొంచెం పెద్ద ముగ్గే, కళ ఎట్లా పెరుగుతుందమ్మా. అవును. నిన్న సాయంత్రం పెన్సిల్ నువ్వు చాక్ పీస్ తోటి 2 గీతలకి ఇవాళ పిండి ముగ్గుతోటి ఇంత పెద్ద తెస్తే లుక్ మారిపోదు, అద్భుతంగా ఉంటుంది. ఎట్లా మారుతుంది. అలాగే నీ నమ్మకానికి ప్రతి చిన్న చిన్న ఎడిషన్స్ చేయండి. మన నమ్మకానికి మీరు చేసిన ఎడిషనే మీ తాలూకు ఫ్లరిష్మెంట్ని చూపిస్తుంది. మీరు ఎట్లా ఫ్లరిష్ అవుతారో కనపడుతుంది. ఇదంతా నాదనుకోకూడదు. మీరు మనం ఎక్కడ ఆగిపోతాము, రేపొద్దున ఆగేది ఎక్కడ ఆగుతాము, అంతా నేనే పగలు తీశాను అనుకుంటే ఆగిపోవటమే. నేనే చేశా ఇదంతా నాది కాదు, నా నమ్మకం, నాతో ఉన్న మహత్తరమైన దైవశక్తి. నేను ఎంత నమ్మాను భగవంతుడిని, అది నన్ను గెలిపించింది, అది నన్ను ముందుకు తీసుకెళ్ళింది. అది మీరు పబ్లిక్లో చెప్పుకోకర్లా, మీ లోపల తెలిసినా సంతోషం చాలు. అందుకని ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా ఒక బోధ ఉన్నప్పుడు, వాళ్ళు పెట్టారు దీపాలు, వాళ్ళు రోజు పెడతారు, అయినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోవద్దు. వాళ్ళదే, మీదే. అందరూ అన్నమే తింటారు. ఒక్కొక్కళ్ళు ఆవకాయ కలుపుకుంటాడు, ఇంకోటి మాగాయ కలుపుకుంటాడు. అవునా కాదు? అంతే కదండి. అందరిది పొట్టే, అందరి శరీర నిర్మాణం ఒకటే రకంగా ఉంటుంది. ప్రతివాడికి పొట్ట బెడకిను కింద భాగానికి మధ్యలోనే ఉంటుంది, సహజం కదా. అవును. కానీ దానికి ఇచ్చేది, అది రియాక్ట్ అయ్యేది, అంత సిస్టమ్స్ ఏమీ కదా జయ మనకు ఉండేది. కానీ రియాక్షన్స్ వేరు కదండి, వేరు ఉన్నాయి కదా. ఇది అట్లా ఆలోచిస్తే కనుక మీరు ఏం చేయాలి అనే బోధని ఫాలో అయ్యి తెలుసుకోండి. మళ్ళీ ఇందులో కూడా నీకేదో బోధ ఉంది, నేను బోధే ఫాలో అవుతాను, చేయాల్సినవన్నీ మానేస్తానంటే కుదరదు. గాల్లో దీపం పెట్టద్దు. అంతే కదా. నీ సొంత పని, నీ పని నువ్వు ఏ ప్రయత్నం మొదలు పెట్టావో
ఆ ప్రయత్నం వరకు ప్రయత్నిస్తూ దైవ సహాయం తీసుకో. ఆ, అది మానేసి ఇది చేస్తాను అనకూడదు. ఒక్కొక్కళ్ళని చూస్తాం మనం, ఏమిటో కొన్ని నెలల పాటు గుళ్ళోకి వెళ్తే ఉద్యోగం వస్తుంది, ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ద కింగ్, ఇలాంటివి ఉంటాయి. అలా కుదరవు, అట్లా కుదరదు, అట్లా నడవదు. ఏదో సినిమాల్లో నడుస్తాయి, మామూలు జీవితాల్లో అట్లా నడవు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ప్రయత్నశీలుడుగా ఉంటూనే ఆస్థని కలిగి ఉండాలి. ఉమ్, నీ ప్రయత్నానికి ఇంకొంచెం బలం వస్తుంది నీ నమ్మకం వల్ల, నువ్వు చేసే క్రియ వల్ల, దైవారాధన వల్ల. ఉమ్, ప్రయత్నం చేయకుండా ఒట్టిగా దీపం పెడితే వచ్చేస్తుందని నమ్మకండి, అలాంటి ఉండదు. అదేదో కట్టుకుంటే తాయెత్తు కడితే ఏదో వచ్చేస్తుంది, ఆ, తాబీజ్ మహిమ అని చెప్పుకునేవాళ్ళ, ఓ జోక్ అది అవును కదా. అవును. అట్లా జరగదు. జరిగిన దాన్ని నమ్మకండి మీరు. మన కష్టమే. మనల్ని మనం నమ్ముకుంటే, ఇప్పుడు మనల్ని మనం నమ్ముకోవటం అంటే జయ, బాగా ఆలోచిస్తే ఇప్పుడు మనమైనా భగవంతుని యొక్క ప్రతిరూపాలం మనం, అంతే కదా. అవునా? అవునండి. ఇప్పుడు మనలో ఉన్న భగవంతుణ్ణి నువ్వు మరింతగా పనిచేయడానికి ప్రేరేపించు. ఆ, మనకి మన చుట్టూతా ఉన్న భగవంతుడిని నాకు సహాయం చేయమని అడుగు. ఆ ప్రేరేపణ ఉండాలి, ఈ అడగటము ఉండాలి. అడగటము ఉండాలి. ఈ రెండు కలిసి నడిస్తే సక్సెస్ వస్తుంది, ఏది మొదలు పెడితే అందులో. అంతే. ఇప్పుడు పైగా ఈ జనన మరణ చక్రం లాగానే మన జీవితం కూడా ఒక చక్రం. ఉమ్, ఇవాళ అద్భుతమైన సక్సెస్ కనపడుతుంది, రేపు ఏటో కొంచెం స్లోగా కిందకి పోయినట్టు ఉంటుంది. పోయింది 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 పోయింది, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఉమ్, అయిపోయిన తర్వాత చక్రం కదా అది, కిందకి అవును. పోయింది, మళ్ళీ పైకి రాదు, అంతేగా. గ్యారంటీగా వస్తుంది కదా, 100% వస్తుంది. వెనక్కి తిరిగి వస్తుంది. అవును. ఆ వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు మీరు నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఆ భగవంతుడిని పట్టుకుని ఉండండి. మేము చేయాల్సింది చేసాం, ఇక నీ సహాయం కావాలి. ఎస్. ఇది చాలా మందితో ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం రాగానే ముందు మానేసేది దైవారాధన మానేస్తారు, దైవాన్ని మార్చేస్తారు. కరెక్ట్ అండి. దైవాన్ని మార్చొద్దు, ఆరాధన మానద్దు. ఉమ్, అన్నం తింటాం మాంటలేదుగా, ఓ పూట మానేస్తావు, కడుపు కాలుతుంది, రెండో రోజు తినవు. ఖచ్చితంగా. దైవారాధన కూడా అంతే. అన్నం తినంత సహజంగా గాలి పీల్ చిచ్చి నాకు చాలా ఇష్టంగా ఉందని గాలి పీల్చడం మానేస్తావా? అన్నం తింటం అయితే మానేస్తావు, వండుకు తినాలి కాబట్టి. గాలి పీల్చడం ఇన్వాలంటరీగా జరిగిపోతుంది. ఆ ఇన్వాలంటరీగా ఎలా గాలి పీలుస్తామో, ఉమ్, దైవారాధన, దైవం పట్ల నమ్మకం ఇన్వాలంటరీగానే ఉండాలి. అదేదో చేస్తేనే వీడిని నమ్ముతాను అన్నావా, ఇక నువ్వు బార్టర్ సిస్టమ్ వ్యాపారం చేస్తున్నావు. భగవదారాధన కాదది. ఉమ్, ఉమ్, నీ పని అవ్వపోయినా నువ్వు ఆరాధించాల్సిందే. నీ పని అవ్వపోయినా నువ్వు గాలి పీల్చినట్టుగా. అంతే. అర్థమవుతుంది కదా పాయింట్? అవునండి. అంత సహజంగా ఉండాలమ్మా. నువ్వు అంత సహజంగా గనక దైవారాధన చేస్తే మీకు ఏది రావాలో అది వస్తుంది. ఖచ్చితంగా. వాతావరణం మారంగానే జలుబు చేస్తుంది, ఎక్కడైనా మంచి గాలిలోకి వెళ్ళగానే ఆ సువాసన మీ మన లోపలికి గాలి పీల్చి ప్రత్యేకంగా పీల్చి వాసన పీల్చక్కర్లా, మీరు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఉమ్, అంతే సహజంగా మీ మంచి రోజులు రప్పిస్తుంది అది. రైట్. పని మాత్రం మానద్దు. రైట్ రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.